కాశ్యపాన్వయసञ्जातं శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యసరిణః శరణం ప్రపద్యే. శ్రీరంగభోగిశయనోపరిజాతనిద్రం నీలాకృతిన్నిఖిలపాలనజాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. ధనుర్మాసంలో 10వ రోజుకు చేరుకున్నాం. 10వ రోజు 10వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని వాచ్యార్థాన్ని తెలుసుకుని కొంత శ్రీరంగనాథుని వైభవాన్ని తెలుసుకుందాం. దానికంటే ముందుగా తిరుప్పళ్ళి ఎజిచ్చులోని తొండరపడియాళ్వార్లు అనుగ్రహించిన మేల్కొలుపులో ఒక పాసురాన్ని దాని అర్థాన్ని అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్దాం. 6వ పాసురం తిరుప్పళ్ళి ఎజిచ్చులో. இரவியர் மணி நெடும் தேருடுமிவரோ இறையவர் 11 விடையருமிவரோ மறுவிய மயிலின நறுமுகனிவனோ மறுதரும் வசுக்களும் வந்து வந்தீண்டி புறவியோடாடலும் பாடலும் தேரும் குமரதண்டம் புகுந்தி இண்டிய வெள்ளம் அறுவரை எனையனின் கோயில் முன்னிவரோ అరంగత్తమ్మా పళ్ళి ఎഴുందరుళాయే. శ్రీరంగనాథ, పడక నుండి లేచి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు. ఎవరెవరున్నారో తెలుసా నీ గుమ్మల్లోనూ? క్రిక్కిరిసిపోయి ఉన్నారు. గొప్ప గొప్ప రథాలతోటి ద్వాదశాదిత్యులు వచ్చారు. లోక నిర్వాహకులైనటువంటి 11 మంది రుద్రులు వచ్చారు. నెమలి వాహనం మీద ఉండే కుమారస్వామి, అలాగే మరుద్గణాలు 49 రకాల వాయువులు వారు వచ్చారు. అష్టవసువులు వచ్చారు. ఒకరికన్నా ఒకరు ముందుగా వచ్చి క్రిక్కిరిసిపోయి నిలిచి ఉన్నారు. వారే కాదు, మరి వారు వచ్చారంటే వారి వారి వాహనాలు, నృత్య గీతాలతో కూడినటువంటి వాళ్ళ పరిజనాలు, ఈ సమూహాలన్నీ కూడా వస్తాయి కదా. వాళ్ళందరూ కూడా వచ్చి నీ వాకిట నిలిచి ఉన్నారు. కావున ఓ శ్రీరంగనాథ, పడక నుండి లేచి వచ్చి మమ్ము కృప చూడుము అని తొండరపడియాళ్వార్లు ఈ 6వ పాసురంలో శ్రీరంగనాథుని మేల్కొల్పుతున్నారు. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనతో పాటు మరి మనం వెళ్ళిన కారు ఉంటుంది, ఆ కారుకి డ్రైవరు ఉంటాడు, వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. అలాగే ఈ దేవతాగణాలందరికీ కూడా వాహనాలు, ఆ వాహనాల్లో డ్రైవర్లు, అలాగే మధ్యలో వారికి ఆనందాన్ని కలిగించేటువంటి పరిజనము, వీరందరితోటి రంగనాథుని యొక్క ఆలయం క్రిక్కిరిసిపోయి ఉన్నది. అంటే దేవాది దేవుడైనటువంటి ఈ స్వామిని మేల్కొల్పడానికి మొత్తం దేవతలు వారి పరిజనంతో సైతంగా, వారి వాహనాలతో సైతంగా అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే మరొక్కసారి ఈయనే రంగరాజు అనే విషయం మనకి స్పష్టమవుతోంది. తిరుప్పావైలో 10వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని వాచ్యార్థం తెలుసుకుందాం. நோத்துச்சு வர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமுன் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய்முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே తేతమాయి వందు తిర ఏలోరెంబావాయ్. నోము నోచి సుఖాలను పొందాలనుకుంటున్నావు కదా ఓ అమ్మ, తలుపు తీయలేదు సరికదా, ఒక జవాబైనను ఇవ్వవా? మాతమున్ తారారో, ఒక మాటైనా మాట్లాడచ్చు కదా. నా తత్తురాయముడి నారాయణన్, పరమాత్మ తులసిమాలలు ధరించి ఉన్నాడు. అవి చక్కని పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. అటువంటి సర్వేశ్వరుణ్ణి
నమ్మాల్ పోత్త పరైతరుం పుణ్యనాల్. ఆయన్ని మనం స్తుతి చేస్తే కనుక, మంగళాశాసనం చేస్తే ఆయన మనకి పురుషార్థాన్ని ఇస్తాడు. అటువంటి ఆయన ఇదివరకు పూర్వము పండరునాళ్ కూత్తత్తిన్ వాయ్ విజంద కుంభకర్ణనం. కుంభకర్ణుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు రామావతార కాలంలో. తోత్తుం ఉనక్కే పెరుంతుయిల్ తాంతందానో. ఆ కుంభకర్ణుడే ఓడిపోయి తన నిద్రను నీకు ఇచ్చేసాడా ఏంటి? ఆర్తానందులయాయ్ అరుంగలమే. ఓ గాఢ నిద్ర కలదానా, మాకు మా గోష్ఠిలో శ్రేష్టమైనటువంటి దానా, తెలివి తెచ్చుకొని తలుపు తెరవమ్మ తెత్తమాయి వందు తిరా అని ఈరోజు పాసురంలో గోపికని లేపుతున్నారు. 5వ గోపిక ఈరోజు లేపబడుతోంది. మనం కూడా 6వ పాసురంలో పెరియాళ్వార్లని, ఆ తర్వాత కులశేఖర ఆళ్వార్లని, నమ్మాళ్వార్లని, నిన్నటి రోజున తిరుమలసాయి ఆళ్వార్ని మేల్కొలుపుకొని వారి మంగళాశాసనాలు పొంది ఈరోజు 10వ పాసురంలో ఇంకొక ఆళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వచ్చాం. మనం ఆండాళ్ తల్లి యొక్క ఆచార్యులు పెరియాళ్వార్లు అని అనుకున్నాము. మనందరికీ పరమాచార్యులు అవుతారు. ఆచార్య స్థానంలో గోదానాచార్యని ఉంచుకున్నాం కాబట్టి ఇప్పుడు పెరియాళ్వార్లు పరమాచార్యులు అయ్యారు. ఆ పరమాచార్యులు వారు అయినటువంటి పెరియాళ్వార్లకు ముందు అవతరించిన వారెవరు, ఆ ముందు అవతరించిన వారెవరు, ఆ ముందు అవతరించిన వారెవరు, ఇలా ఈ క్రమంలో మనం రివర్స్లో వెళ్తున్నాం, వెనక నుంచి వెళ్తున్నాం. పెరియాళ్వార్లు, కులశేఖరులు, నమ్మాళ్వార్లు, తిరుమలసి పిరాను, ఆ తర్వాత ఇప్పుడు పేయాళ్వార్ వచ్చారు. ఈ వరుసలో మనకి శ్రీరంగనాథుడు శ్రీరంగంలో వేంచేసి ఉన్నాడు. మనందరికీ ఈ విషయం తెలుసు కదా. కానీ ఆయన ఆ ఫోజులోనే ఎందుకున్నాడండి? ఆ పోజు పెట్టి ఎందుకు పడుకున్నాడు ఆయన? శ్రీరంగ క్షేత్రంలో కూర్చునో నుంచునో ఉండొచ్చు కదా రంగనాథుడు. అలాగే పడుకోవడంలో ఒక స్వారస్యం ఉందట, లోపల ఒక విశేషార్థం ఉందట. ఒక పిల్లాడు అమ్మ దగ్గరికి వచ్చాడట. అమ్మ వంట అయిందా అని అడిగాడంట. ఒక్క 5 minutes రా ప్లీజ్, అయిపోతుంది అన్నదంట. సరే అని వెళ్ళాడు, నుంచున్నాడు, అక్కడే నుంచున్నాడు. సరే అమ్మ వంట అయిందా, మళ్ళీ 5 నిమిషాల తర్వాత వచ్చాడు. ఒక్క 5 minutes రా అన్నట్ట. ఈ పిల్లాడికి ఆకలేస్తోంది, నీరసం వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ 5 minutes తర్వాత వచ్చాడు. అమ్మ వంట అయిందా, ఒరే ఇంకా 5 minutes రా అన్నదట. ఇంకేం చేస్తాడు ఆ పిల్లాడు? నీరసం వచ్చి పడుకున్నాడంట. అలాగా శ్రీరంగనాథుడు నీరసం వచ్చి పడుకున్నట్ట. నోతు సువర్గం పొగుగిన్ర అమ్మనాయ్. అమ్మన్ అంటే స్వామి, అమ్మనాయ్ మాకు స్వామి అయినటువంటి వాడా. నోతు, నువ్వు కూడా నోచుకున్నావా ఏంటి ఏదైనాను? మనమంటే ఆండాళ్ నాచ్యార్ని ముందుంచుకుని నోచుకుంటున్నాం. ఆండాళ్ నాచ్యార్ గోపికలను చూసి, ద్వాపరయుగంలో వారిని చూసి వారు ఏదో కాత్యాయన వ్రతం చేశారు. దాన్ని బట్టి నేను కూడా తిరుప్పావే వ్రతం చేస్తానని అనుకుంది. పరమాత్మని పొందాలి అని అనుకుంది. గోపికలు శ్రీకృష్ణుని పొందాలనుకున్నారు. ఇక్కడ గోదానాచ్యార్ కూడా శ్రీకృష్ణుని పొందాలనుకుంది, రంగనాథుని వివాహం చేసుకోవాలి అని అనుకుంది. మరి మనం అంటే ఒక నోము నోచుకున్నాము. మరి అన్ని నోములకి ఫలాన్ని ఇచ్చే రంగనాథుడు ఏం నోము నోచుకున్నాడండి అంటే ఆయన కూడా ఓ నోము నోచుకున్నాడని పరాశర భట్టర్ వారు కూడా అంటారు. ఎలా పడుకున్నాడో, ఉదది పరమ వ్యోమ్నోహో విస్మృత్య పద్మవనాలయ వినిమయమయీం నిద్రాం శ్రీరంగనామని ధామని అని ఆదిశేషం మీద పడుకున్నారనే విషయాన్ని కూడా చెప్తారు. తర్వాత 2 లైన్లో పూర్వశతకంలో రంగరాజస్తవంలో పూర్వశతకంలో 79వ శ్లోకంలో చెప్తారు. పాల సముద్రాన్ని మర్చిపోయాడట రంగనాథుడు, పరమపదాన్ని మర్చిపోయాడట. మరి ఇవన్నీ ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రదేశాలని కదా ఆయన వేంచేసి ఉన్నాడు. పక్కనే ఉన్న లక్ష్మీదేవిని కూడా ఒక్కోసారి చూస్తున్నట్ట, మళ్ళీ కళ్ళు మూసేసుకుంటున్నట్ట, కాసేపు చూస్తున్నట్ట, కళ్ళు మూసేసుకుంటున్నాడట. ఆయన యోగ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉన్నాడట. ఇదే ప్రవృత్తిగా ఉండి ఇలాంటి నిద్రతోటే శ్రీరంగంలో కోవెలలో స్వామి పడుకుని ఆదిశేషు మీద శయనించి ఉన్నాడు స్వామి. ఈయనకి నోము ఏం నోచుకున్నాడు ఇంతకీని అంటే, ఈ లీలా విభూతిలో ఉన్నవారందరూ కూడా నా సంతానమే కదా. నా సంతానమే అయినప్పటికీ కూడా ఏనాడో నాకు దూరం అయిపోయారు. నిత్య విభూతిలో ఉండాల్సిన వారందరూ కూడా ఈ లీలా విభూతిలోకి వచ్చేశారు.
ఒక పిల్లాడు కోపగించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది. అలాగే వీరందరూ నాకు దూరం అయిపోయారు అని జగత్ మాతాపితరులైనటువంటి లక్ష్మీనారాయణ ఇద్దరికి కూడా చాలా బాధ ఉంటుందట. తిరిగి వీరందరూ నా దగ్గరికి వచ్చేయాలి. వీరందరూ నా దగ్గరికి రావడం అంటే ఎలా రావాలో తెలుసా? ఈ లీలా విభూతి అంతా గడ్డి మొలిచిపోయిందండి మనుషులు తిరక్క అన్నట్లుగా ఈ లీలా విభూతిలో ఉన్న వాళ్ళందరూ నా విభూతిలోకి వచ్చేయాలి. లీల అంటే నిత్యంగా ఉండే విభూతిలోకి వచ్చేయాలి అన్నట్లుగా నేను ఇదే నా నోము, వీరందరినీ నా దగ్గరికి చేర్చుకోవడమే నోము అని చెప్పి హాయిగా పడుకున్నట్ట శ్రీరంగంలో. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేదాకా నేను లేచేది లేదు, ఈ క్షేత్రాన్ని విడిచిపెట్టేది లేదు అన్నట్లుగా శ్రీరంగ సాయి శ్రీరంగ క్షేత్రంలో పవళించి ఉన్నాడు అని పెద్దలు చమత్కారంగా చెప్తూ ఉంటారు. మనందరం దూరం అయిపోయామని ఆయన బాధ. ఆయనకు మనం దూరం అయ్యామని మనకేం బాధ లేదు. ఇషందోం ఎంగిర ఇషవం ఇన్నిక్కే అంటారు మన పిళ్ళ లోకాచార్య స్వామి వారు. పరమాత్మ బాధపడుతున్నట్టు మన గురించి, అయ్యో వీళ్ళు అత్యంత ఆనందాన్ని పొందే పరమపదాన్ని కోల్పోయారే అని. మనకేమీ లేదా బాధ, అయ్యో అటువంటిది పోయిందని మనం బాధపడాలి. మనకేం బాధ లేదు, సర్వేశ్వరుడు బాధపడి మనకు కరుణ కళేబరాలు ఇస్తాడు అని అక్కడ చెప్తారు. అలా మనం బాధపడాల్సింది పోయి ఈ లీలా విభూతిలోకి ఆయన దిగివచ్చి మనందరి కోసం, మనందరినీ ఆయన దగ్గరికి చేర్చుకోవడం కోసం నోవు నోచినట్లుగా లేవకుండా పడుకుని ఉన్నాడట హాయిగా. శ్రీరామచంద్రమూర్తిని అయోధ్యకి రమ్మని తిరిగి బతిమాలడానికి వచ్చాడు భరతుడు. అందరితో కలిసి వచ్చాడు, వెంట పెట్టుకుని వచ్చాడు. చాలా బతిమాలాడు. అన్నయ్య నువ్వు రావాల్సిందే అక్కడికి అని చెప్పి చాలా బతిమాలాడు. నేను రాను, నువ్వు అక్కడ పరిపాలించుకో, నేను ఇక్కడ అడవుల్లో ఉంటాను, ఇది నాన్నగారు చెప్పింది అని ఎంతమంది చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా వినలేదు రామచంద్రమూర్తి. చాలా బాధపడ్డాడు. చివరికి భరతుడు నాకు స్వాతంత్రాన్ని ఇచ్చేస్తున్నాడు, నన్ను పరిపాలించమంటున్నాడు అని చెప్పి చాలా బాధపడిపోయి, నువ్వు వచ్చే వరకు, నువ్వు రానంటున్నావు కదా అయోధ్యకి, నువ్వు రానంటే నేను ప్రాయోపవేశం చేసేస్తాను ఇప్పుడే, వచ్చే వరకు కాదు, నేను ఇక్కడే ప్రాయోపవేశం చేసేస్తాను అని దర్భలు పరుచుకుని దాని మీద పడుకుని పోతాడట. వెంటనే రాముడు కేకలేస్తాడు, లేకు ఆ పని చేయకూడదు, అలా దోషం అది, దర్భలు పరుచుకుని ఆత్మహత్య చేసుకుంటావా ఏంటి అని చెప్పి, లేచి వెళ్ళి మొహం కడుక్కొని ఆచమనం చేసి వచ్చి నన్ను తాకు, పవిత్రుడు అవుతావు, దానివల్ల దోషం వచ్చింది నీకు అని అంటాడు. నన్ను ముట్టుకుంటే నీకు ఆ దోషం పోతుంది అని అంటాడు. రామచంద్రమూర్తి కోసం ప్రాయోపవేశం చేసిన భరతుడిలాగా మనందరి కోసం పాప ఇక్కడ రంగనాథుడు శ్రీరంగ క్షేత్రంలో శయనించి ఉన్నాడు. జీవులందరూ కూడా పరమపదం చేరలేదు అనే బాధ మనసులో ఉంది. అయినప్పటికీ సువర్గం పొగుగిన్రా, స్వర్గంలో ప్రవేశించినట్లుగా ఉన్నావయ్యా నువ్వైతే నోచావు మా గురించి, కానీ చాలా ఆనందపడిపోతున్నట్ట స్వామి. స్వర్గము అంటే ఆనందాన్ని ఇచ్చే స్థలము అని కదా. స్వర్గం అంటే సుఖాలని అనుభవిస్తూ ఉంటాము, సుఖాన్ని ఇచ్చేటువంటి స్థలం. శ్రీరంగ క్షేత్రంలో ఉభయ కావేరీ మధ్యలో ఇలా పడుకోవడం స్వామికి కూడా ఆనందంగానే ఉందట. మనం ఏమనుకుంటాం, ఈ లోకంలో అసలు ఆనందమే లేదండి, సుఖాలే లేవండి, అంతా దుఃఖమేనండి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. దుఃఖాలు కష్టాలు అనుభవిస్తున్నటువంటి ఈ సంసారులందరూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని సేవించి తమ కష్టాలు తీర్చమని, రక్షించమని అడుగుతుంటే ఆయన యొక్క కళ్యాణ గుణాలన్నీ ప్రకాశించే టైం వచ్చింది కదా అని ఆయనకి ఎంతో ఆనందం అంట. అది ఆనందం. ఆహా, ఇప్పుడు కదా నా గుణాలు ప్రకాశించే అవకాశం వచ్చింది అని సంతోషంతో ఆయన సువర్గం పొగగిన్రా అన్నట్లుగా పడుకుని ఉన్నాడట స్వామి. పరమపదంలో ఈ కష్టం తీర్చు, ఆ దుఃఖం తొలగించు అనేవాళ్ళు ఎవరున్నారు కనుక అడిగేవారు లేరు. ఎప్పుడు ముఖంలో ముఖం పెట్టి అలా చూస్తూ కూర్చుంటూ పశ్చంతి సూర్య అన్నట్టు ఉంటారు వాళ్ళు. అలా మొహంలో మొహం పెట్టి చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇక్కడైతే హాయిగా కళ్యాణ గుణాలన్నీ కూడా ప్రకాశిస్తాయి. నేను రక్షించగలుగుతాను, నాకు ఎంతసేపు ఎంత తిన్నా నాకు తీరదు, ఆ తృప్తి తీరదట ఆయనకి. రక్షించడం అనే కోరిక తీరదట ఆయనకి. అన్నం వండి వడ్డించాలని రెడీగా కూర్చున్నది ఒక ఆవిడ ఇంటికి ఏదో యాత్రకి వెళ్తూ ఓ బస్సు జనం వచ్చి
అమ్మ మాకు అన్నం పెట్టవా, ఆకలేస్తోంది అంటే ఆవిడ ఎంత ఆనందంతో పొంగిపోతుందంటే ఇంత అన్నం ఎవరికి పెట్టాలా అని నేను ఆలోచిస్తున్నాను, ఎవరొస్తే బాగుంటుంది ఎవరొస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను, హాయిగా ఇంతమంది వచ్చారే అని చెప్పి ఎంతో ఆనందంతో వారందరికీ చక్కగా వండింది వడ్డించి పెట్టిందంట. అలా ఉందట శ్రీరంగనాథుని పరిస్థితి. ఆయన స్వామి, మనందరం సొత్తు. అమ్మ అని కదా, ఆయన స్వామి, మనం సొత్తు, రక్షించబడేవారం మనము. అలాంటి ఆయనకి రక్షించమని అడిగితే చాలు, ఇంకా తీరనటువంటి ఆనందం అంట ఆయనకి. స్వర్గం అంటే ఆనందాన్ని ఇచ్చేది అని అనుకున్నాం. ఆనందాన్ని ఇచ్చేవాడు పరమాత్మే కదండి. అందుకని పరమాత్మ కూడా స్వర్గం అని అనొచ్చు. శ్రీరంగనాథుడే ఆనంద స్వరూపుడు, శ్రీరంగనాథుడే ఆనందప్రదుడు. రసో వైసహ అన్నట్లుగా ఆయన లభించడమే అసలు ఆనందం కదా. అటువంటి వాడిని గుర్తించగలగడం మనం అంతకంటే మించిన అదృష్టం, భాగ్యం ఏముందండి. గుర్తించలేక తిరుగుతున్న వాళ్ళు, తిరుగుతూ హాయిగా ఆనందంతో ఇదే చాలా సుఖం అని అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కానీ మనకి పరమాత్మని గుర్తించే విధంగా ఆ మాత్రం జ్ఞానాన్ని, ఒక ఆచారాన్ని మనకి లభింపచేశాడు స్వామి. దానికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమయ్యే ఉండాలి. ఎప్పటికీ ఆ కృతజ్ఞత మనం తీర్చుకోలేము, కానీ ఎల్లప్పుడూ ఆ కృతజ్ఞత ఆయన పట్ల మనం చూపిస్తూనే ఉండాలి. స్వామి అంత ఆనందంగా ఉంటాడట. సువర్గం పుగుగెన్రా అన్నట్లుగా శ్రీరంగ క్షేత్రంలో అంత ఆనందంగా ఉన్నాడు. అమ్మనాయ్ మాతముంతారో వాసల్ తిరవాదార్. మాటైనా మాట్లాడచ్చు కదా స్వామి, మా అత్తముంతారో మాటైనా మాట్లాడరాదా? శ్రీరంగనాథుడు, రామానుజులు వారిద్దరి మధ్యన సంభాషణ జరిగింది. రంగనాథుడు ఎలా స్వయంగా మాట్లాడతాడండి, అర్చామూర్తి కదా. అంటే ఒక్కొక్కసారి ఆకాశవాణిగాను మాటలు వినిపిస్తూ ఉంటాయి. రంగనాథుని మాటలైనా పరమాత్మ మాటలు ఆకాశవాణిగా వినిపించడం మనం చూస్తూనే ఉంటాము పురాణాల్లో, శాస్త్రాల్లోనూ. అలాగే అర్చకముఖేనా మాట్లాడతారు రంగనాథుడు. అర్చకముఖేనా సమాధానాలు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. తన కోరికలు కూడా అర్చకముఖేనా వెలువరించిన సందర్భాలు ఉన్నాయి. అలా రంగనాథ, మేము నీ అనుగ్రహాని కోసం వస్తున్నాము, మధ్యలో ఆళ్వార్ల యొక్క మంగళాశాసనాన్ని తీసుకుని మీ దగ్గరికి వస్తున్నాము, మీరు మధ్యలో ఒక మాట మాట్లాడినా మాకు కొంచెం ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది కదా అన్నట్లుగా భావించి రంగనాథుడు అసలు ఎవరెవరితో మాట్లాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. రామానుజుల వారు రంగనాథుని కైంకర్యం ప్రార్థిస్తారు శ్రీరంగ గజ్జిలో. నాకు నిరవధికంగా నిరసయమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే నీ కైంకర్యాన్ని నాకు ఇవ్వవలసింది అంటారు. రంగనాథుడు దానికి సమాధానం చెప్తారు. ఆ మాటలు కూడా రంగనాథుని సమాధానంగా రామానుజుల వారి నోట్లోంచే వస్తాయి ఆ మాటలు. అలాగే అస్తు అని చెప్పి, అలాగే మీరు ఎలా కోరుకున్నారో అలాగే జరుగుతుంది. అత్రైర్వ శ్రీరంగే సుఖమాస్వ అని చెప్పి, మీకు ఈ శరీరాన్ని విడిచిపెట్టే వరకు కూడా మీరు శ్రీరంగంలోనే సుఖంగా ఉండండి అని దానికి సమాధానంగా కూడా మాటలు రామానుజుల వారి తిరువాక్కులే వస్తాయి. అలా ఒక మాట మాట్లాడినా బాగుంటుంది కదా. రామానుజుల వారు కంచి నుంచి రాగానే అర్చకముఖేన ఆయనకి మర్యాదలన్నీ చేస్తారు. రంగనాథుడే స్వయంగా వెళ్తారు కూడా, ఎదుర్కొని తోడుకొని లోపలికి తీసుకొస్తారు. అప్పుడు కూడా మీకు ఉడయవర్ అనే బిరుదిస్తున్నాము, ఈ 2 లోకాలు మీవేనండి అని అప్పుడు కూడా మాట్లాడారు రామానుజుల వారితోటి. అలాగే తిరుక్కచ్చినంబి గారు కూడా వరదరాజులతో సంభాషిస్తూ ఉండేవారు కదా. కొన్ని సందర్భాల్లో మనకి చాలా పర్టిక్యులర్ అండ్ రేర్ అలాంటి సందర్భాల్లో పరమాత్మ మాట్లాడటం మనం వింటూనే ఉంటాం. మనం వాసల్ తిరవాదార్, వాసల్ తిరవాదార్ అంటే తలుపు తీయనటువంటి వారు. మనం ఈరోజు పెయ్యాళ్ వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాము, వాసల్ తిరవాదార్ అని చెప్పి. ముగ్గురు కూడా కలుసుకున్నారు. మన మృకండ మహర్షి ఆశ్రమంలో అరుగు మీద కలుసుకున్నారు. వారు చిన్న గది లాంటి దాంట్లో అని అనుకోవచ్చు, లేదా అరుగు మీద అని అనుకోవచ్చు. చాలా పెద్ద వాన వస్తోంది. అనుకోకుండా ముందు పొయ్గే ఆళ్వార్లు వచ్చారు ఆ ఆశ్రమం లోపలికి. ఆ తర్వాత చాలా చిన్న రూమ్ అది, ముగ్గురు నుంచుంటే సరిపోయే రూమ్లో పొయ్గే ఆళ్వార్లు కొంచెం నడుము వాల్చుకున్నారట. అంత పెద్ద వానలో ఇంకొక నీడ దొరకలేదు. ఆ తర్వాత అదే చోటకి పరమాత్మ అనుగ్రహం వలన పొదత్తాళ్వారు కూడా వేయించేశారు.
సరే, ఈయన తలుపు తీశారు, లోపలికి రమ్మన్నారు. ఇద్దరు అక్కడ నుంచున్నారు. ఇద్దరు కూర్చున్నారు. ముందుగా ఆయన నడుము వాల్చేంత స్థలం కాబట్టి అంత. తర్వాత వచ్చిన వాళ్ళిద్దరూ కూర్చున్నారు. తర్వాత వచ్చి మళ్ళీ తలుపు కొట్టారట పేయాళ్ళవార్లు. తలుపు తీశారు. తలుపు తీశాక ఆ ప్లేస్లోనే ముగ్గురు సర్దుకొని నుంచున్నారట. వారి మధ్యలో ప్రవేశించట స్వామి. వారి స్పర్శ కావాలి అని అనుకున్నాడేమో. వచ్చి ముగ్గురికి కూడా ఇరుగ్గా అనిపిస్తోందట. ఎవరు టచ్ చేస్తున్నారు, ఇలాగే ఏంటిది, కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటూ ఉంటే పరమాత్మ దర్శనమిస్తారు వాళ్ళకి. ముగ్గురు కూడా దర్శించిన వెంటనే ఒకేసారి 300 పాసురాలు పాడతారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. వయ్యంతగళియా అని ఒకళ్ళు, అన్బేతగళియా అని ఒకళ్ళు, అలాగే తిరుక్కండేన్ పొన్మేనికండేన్ అని ఒకళ్ళు. పొదత్తాళ్వారు వస్తే పొయ్గయాళ్వారు తలుపు తీశారు. పేయాళ్వారు వస్తే పొదత్తాళ్వారు తలుపు తీశారు. కానీ పేయాళ్వారు తర్వాత ఎవరికి తలుపు తీయలేదు కదండి, ఎవరు రాలేదు, తలుపు తీయలేదు. ముగ్గురిని ఒకే చోట కలిపాడు స్వామి. కలిపి వాళ్ళ నోట్లోంచి మంగళకరమైనటువంటి పాసురాలు వచ్చేలాగా పరిస్థితిని కల్పించి తాను దర్శనమిచ్చి వారికి అటువంటి మయరవర మదిలం అన్నట్లుగా భక్తి రూపాపన్న జ్ఞానాన్ని కూడా కలిగించి స్వామి మొట్టమొదటిగా పొయ్గయాళ్వార్లో వాక్కులోంచి పాసురాన్ని విన్నాడు. వయ్యంతగళియా వార్కడలేనియ్యాగా అంటూ ఆయన పాడారు. తర్వాత పూదత్తాళ్వారు కూడా పాడారు, అన్బేతగళియా అని పాడారు. మనం మంగళాశాసనంలో ఈ 3 పాసురాలు ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం. ఇప్పుడంటే తిరుక్కర్తి కాబట్టి కానీ, లేకపోతే చేస్తూనే ఉంటాం. వీళ్ళిద్దరూ పాడినటువంటి మంగళ దీపాల్లా వెలిగించారట. 2 దీపాలని, అంటే 2 ప్రబంధాలని. నిన్న చెప్పుకున్నాం కదా, వీళ్ళకంటే ప్రబంధం అని చెప్పుకున్నాం. 2 ప్రబంధాలని వీరు వెలిగించేసరికి ఆ దీపకాంతిలో సేవించారు మన పేయాళ్వారు. ఎవరిని సేవించారు? తిరుక్కండేన్ పొన్మేని కండేన్ అన్నట్లుగా లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి శ్రీరంగనాథుని, నారాయణమూర్తిని సేవించారు. తిరుక్కోవలూర్ అనేటువంటి దివ్యదేశంలో ఈ ముగ్గురు కలుసుకోవడము, మంగళాశాసనం చెయ్యడము. మొదలు తిరువందాది, ఈ 2ఆం తిరువందాది, 3ఆం తిరువందాది అని 3 పాసురాలతోటి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని, పరమాత్మ యొక్క పరత్వ పంచకాన్ని అన్నీ కూడా కీర్తిస్తారు. అవతారాలని కూడా కీర్తిస్తారు. అర్చామూర్తి కంటే కూడా మిగిలినవన్నిటి కూడా ఎక్కువగా కీర్తిస్తారు వీరు. శ్రీరంగనాథుడు మాత్రం పదన్మర్గాళ్ పాడియ పెరుమాళ్ కదా. అందరాళ్వార్లు కీర్తించారు మన శ్రీరంగనాథుణ్ణి. శ్రీరంగము భూలోకానికే ఒక రత్నం వంటిది అని చెప్పి కీర్తిస్తారు పేయాళ్వార్లు తన ప్రబంధంలో. ఆయన ఎలా మొదలెట్టారు ప్రబంధాన్ని అంటే తిరుక్కండేన్ పొన్మేని కండేన్ అంటూ లక్ష్మీదేవిని చూశాను, బంగారు వంటి ఆయన యొక్క శరీరాన్ని చూశాను అని చెప్పి కీర్తించారు. అలాగే మంగళాశాసనం, మనం పరమాత్మకి చేసే మంగళాశాసనంలో లక్ష్మీ చరణలాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. మంగళాశాసనం చెయ్యాలంటే అక్కడ ఉన్నది ఏ పెరుమాళ్ళు అయినప్పటికీ ముందుగా మనం అనుసంధానం చేసే శ్లోకం ఇదే. తిరుక్కండేన్ అన్నట్టుగా లక్ష్మీదేవిని చూశాను అన్నట్టుగా మంగళకరమైనటువంటి లక్ష్మీదేవితోటే మంగళాశాసనం ప్రారంభం చేస్తాం మనం. శ్రీరంగేశాయ మంగళం, శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి స్వామికి మంగళము అని పాడుతున్నారు మంగళాశాసనం. ఎవరు పాడారండి ఈ మంగళాశాసనాన్ని? లక్ష్మీచరణలాక్షాంక అనే పాసురాన్ని ఎవరిచ్చారండి? ఇది మనవాళ్ళ మహాముల శిష్యులైనటువంటి అಣ್ಣన్ స్వామి ఇచ్చారు. ప్రతివాది భయంకరం అಣ್ಣన్. ఈయనే తిరుమలలో కూడా వెంకటేశ్వర సుప్రభాతాన్ని, ప్రపత్తిని, అలాగే ప్రపత్తి, సుప్రభాతము, స్తోత్రము 3 రచిస్తారు కదా. మంగళాశాసనము 4 రచించారు. అలాగే ఇక్కడ కూడా రచించారట. స్తోత్రము, ప్రపత్తి, సుప్రభాతము 3 పాడారు. శ్రీరంగ క్షేత్రంలోనూ 3 అనుగ్రహించారు. అలాగే తిరుమలలో కూడా 3 అనుగ్రహించారు. వీరు మనవాళ్ళ మహాముల యొక్క అష్టదిగ్గజాలలో ఒకరు. అక్కడ కౌసల్య, సుప్రజ, రామ అని విశ్వామిత్రుడు చేసినట్లుగా శ్రీరంగ క్షేత్రంలోనూ తిరుమలలోనూ కూడా చేశారు ఆయన.
ముందుగా కౌశల్య సుప్రజారామతోటే మొదలు పెట్టుకుని తర్వాత అಣ್ಣన్ స్వామి మిగిలిన శ్లోకాలన్నీ కూడా అనుగ్రహించారు మనకి. ఇక్కడ లక్ష్మీచరణ లాక్షాంకతో మొదలుపెట్టి 10 శ్లోకాలలో శ్రీరంగనాథుని యొక్క మంగళాశాసనాన్ని మనకి అనుగ్రహించారు. వేదాంత దేశకులు కూడా ఒక మంగళాశాసనాన్ని అనుగ్రహించారు రంగరాజుకి, ఈయన కూడా అనుగ్రహించారు. మంగళాశాసనం చేసేటప్పుడు మనకి మనవాళ్ళ మహాముల మంగళాశాసనం కూడా గుర్తొస్తుంది. రామచంద్రమూర్తికి మంగళాశాసనం చేశారు మనవాళ్ళ మహామునులు. రామచంద్రమూర్తి యొక్క మొత్తం రామాయణం అంతా చరిత్ర అంతా కూడా వచ్చేస్తుంది ఒక్కొక్క శ్లోకంలో. ఇలాంటి రాముడికి మంగళం, ఇలాంటి రాముడికి మంగళం అని చెప్పేసి ఆ శ్లోకాల్లో 10 శ్లోకాల్లో కూడా మొత్తం రామాయణం అంతా కూర్చి చెప్పేశారు మంగళాశాసనాన్ని. అలాగే ఈ 10 శ్లోకాల్లో కూడా శ్రీరంగ రాజ మంగళాశాసనంలో కూడా 10 శ్లోకాల్లోనూ కూడా రంగరాజు యొక్క వైభవం అంతా కూర్చి చెప్పేశారు మనకి. అందులో మొట్టమొదటి శ్లోకం చూస్తేనే మనకు తెలుస్తుంది ఎంత వైభవంగా చెప్పారు అనేది. స్వామి యొక్క వైభవం అటువంటిది, చెప్పేవారు మరింత వైభవం కలిగినటువంటి వారు, దానివలన మనకి రసమే కదండి వస్తుంది. శ్రీరంగేశాయ మంగళం. ఎవరికండి మంగళం పాడుతున్నారు? రంగనాథుడికి, శ్రీరంగ సాయికి మంగళాశాసనం. శ్రీరంగ క్షేత్రానికి నిర్వాహకుడైనటువంటి స్వామికి మంగళం అండి అన్నారు. ఆ శ్రీరంగనాథుడు ఎక్కడ ఉంటాడు? శ్రీరంగ క్షేత్రంలో ఉంటాడు. ఎవరికండి ఆయన అంటే సర్వేషాం క్షేమంకరాయ, అందరికీ మంగళాశాసనాలు చేసేవాడండి ఆయన. ఎవరు? రంగనాథుడు అందరికీ, జీవులందరికీ కూడా, సర్వేషాం అందరికీ కూడా మంగళం కలిగించేటువంటి వాడు, రక్షించేవాడు. అటువంటి స్వామికి మేము మంగళాశాసనం చేస్తున్నాము. అందరూ అంటే ఎవరెవరండి చెప్పుకుంటాం మనం ఎప్పుడు కూడా, స్వాధీన, త్రివిధ, చేతన అని చెప్పి. ఈ బద్ధులు, నిత్యులు, ముక్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ క్షేమాన్ని కలిగించేవాడు ఆయన. అలాంటి క్షేమంకరుడికి మేము మంగళాశాసనం చేస్తున్నాం. ఆయన ఎవరినైనా అనుగ్రహించాలంటే అర్హత ఏమీ చూడడు. వీడు నావాడా, వీడు నావాడు కాదా, నన్ను ఆశ్రయించాడా లేదా, జ్ఞానం ఉన్నవాడా, చిన్నవాడా, పెద్దవాడా, ఆడా మగ ఏమీ తేడా చూడట. జీవులందరికీ కూడా ఎప్పుడు క్షేమాన్ని కలిగించేటువంటి స్వామి ఆయన. మనం ఎలా ఉన్నాము? బద్ధులం అయిపోయి ఉన్నాం, ఈ సంసారంలో బంధించబడి ఉన్నాం. మనకి ఏముంది మన చుట్టూను? పాపమే ఉంది కదా. అలాంటి పాపరాశిలో ఉన్న మనకి కూడా క్షేమాన్ని కలిగిస్తాడట స్వామి. స్వామి నీ శ్రీపాదాలే పట్టుకొని ఉన్నాను అంటే చాలు, మనచే ఆశ్రయింపబడేవాడు, అలాగే మనందరికీ సులభుడుగా కంటికి ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి వాడు. సర్వేషాం అంటేనే సౌలభ్యం తెలుస్తోంది, అందరికీ అందుబాటులో ఉండేవాడు అని తెలుస్తోంది, అందరికీ క్షేమం కలిగిస్తాడు అని చెప్తున్నారు. మరి ఆయనకి మనం పాపాల్లో మునిగి ఉన్నాము. మన పాపాలు చూసిన వెంటనే ఆయనకి ఏం రావాలి? కోపం కదా రావాలి. స్వతంత్రుడు కదా ఆయన. మరి ఆయన కోపం, ఆయన స్వాతంత్రం ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? అందరినీ రక్షిస్తానంటున్నాడు. పక్కన ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. పిరాట్టి ఉంటే కోపమంతా హుష్కాకే, ఉండడానికి వీల్లేదు కదా. ఆమె పక్కన ఉండగా కాకాసురుడు రక్షింపబడ్డాడు. అలాగే ఇంకా మనం చెప్పుకుందాం ఎవరు రక్షించబడ్డాడో చెప్పుకుందాం. ముందు ఇది శ్లోకాన్ని పూర్తి చేసుకుందాం. లక్ష్మీచరణ లాక్ష అంక. ఆ లత్తుక గుర్తులు, లక్ష్మీదేవి యొక్క శ్రీపాదాలకు పెట్టుకున్న పారాణి లాంటి లత్తుక అంటారే, ఆ పారాణి గుర్తులు ఎవరి వక్షస్థలంలో అయితే ఉన్నాయో అవే సాక్ష్యాలట. ఈయనే శ్రీమన్నారాయణుడు, ఈయనే శ్రీరంగనాథుడు అని చెప్పడానికి ఆ గుర్తులున్నాయా? ఉంటే ఆయనేనండి అని చెప్తున్నారట. ఎవరు చెప్తున్నారు? లక్ష్మీదేవి గుర్తులు మీకు సాక్ష్యంగా ఉన్నాయని. పక్కన ఇంకొకటి ఉందట. ఎవరంటే రోమాలతో కూడినటువంటి శ్రీవత్సం అనేది, శ్రీవత్స వక్షసే, లక్ష్మీదేవి వక్షస్థలంలోనే ఉంటుంది, ఈ శ్రీవత్సం వక్షస్థలంలోనే ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవితోటి శ్రీవత్సం అనే పుట్టుమచ్చతోటి ఉన్నటువంటి స్వామి మనందరికీ మంచి చేసేవాడు, క్షేమాన్ని కలిగించేవాడు. ఈ పుట్టుమచ్చ స్వామి రంగనాథుడు నల్లగా ఉంటాడు. నల్లటి శరీరం మీద తెల్లటి వెంట్రుకలు సుడి తిరిగితే అది ఒక మచ్చలా కనిపిస్తూ ఉంటుంది అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఈ అమ్మ పాదారవింద చిహ్నాలు ఎవరి వక్షస్థలం మీద ఉంటాయో ఆయనే పరతత్వము. వేదాంతాహ తత్వచింత మురబి తులసి యత్ పాదచిహ్నే స్తరంతి అని భట్రవారు శ్రీగుండరత్నకోశంలో రంగనాయకుని కీర్తిస్తారు కదా. అలాగే ఈ శ్రీవత్సం అనే పుట్టుమచ్చ, లక్ష్మీ
పతిత్వము, ఈ రెండు కూడా స్వరూప నిరూపక ధర్మాలు మన శ్రీమన్నారాయణుడికి. మనం ఎవరమండి, మన స్థానం ఏదండి అంటే భగవంతుని యొక్క శ్రీపాదాలేనండి అని మనం చెప్పుకుంటాం. అలాగే కదా ఆయన కూడా, నమ్మాళ్ళవారు కూడా నేను శఠారినండి అని అన్నారు. శఠారిగా మారిపోయారు. పరమాత్మ యొక్క శ్రీపాదాలే నా స్థానము అని చెప్పి ఆయనే శ్రీ శఠారి అని మనం పిలుస్తూ ఉంటాం. మన స్థానం ఎక్కడ? అదే పాదాలు. భగవంతుని పాదాల దగ్గరే మనకి గుర్తింపు. మరి భగవంతునికి గుర్తింపో అమ్మ పాదాలతో ఆయనకు గుర్తింపట. మన గుర్తింపేమో పెరుమాళ పాదాలతోటి, ఆయన గుర్తింపేమో అమ్మ పాదాలతోటి. అది అమ్మ పట్ల స్వామికి ఉండేటువంటి వాల్లభ్యము. వాల్లభ్యం అంటే ఇష్టము, ప్రేమ. అమ్మ ఉంటే స్వామి కాంతి తేజస్సు వేరుగా ఉంటాయి. అమ్మ లేకపోతే స్వామి తేజస్సు కాంతి ఒక రకంగా ఉంటాయి. రామాయణంలోనే తీసుకుంటే వాలి కాకాసురుడు ఇద్దరిని తీసుకున్నాం అనుకోండి. అమ్మ లేదు, వాలి నశించిపోయాడు. అమ్మ ఉంది, కాకాసురుడు రక్షించబడ్డాడు. అలాగే రావణాసురుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. అమ్మ కోసమే స్వామి ఈ లోకంలోకి అవతరించాడు. కలియుగంలో భృగు మహర్షి శాపంతో తన్నడము వక్షస్థలం మీద, ఇవన్నీ మనం చెప్పుకుంటాం కదా. స్వామికి తన్నినా కూడా కోపం రాలేదు, అమ్మ పక్కన ఉంది కాబట్టి కోపం రాలేదు అని అంటారు. ఎవరైనప్పటికీ కూడా లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్స వక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. అలాంటి లోకానికంతరికి కూడా మంగళాన్ని కలిగి, లోకం అంటే లోకంలో ఉన్న వారందరికీ కూడా మంగళాలు కలిగించేటువంటి స్వామికి మంగళము అని తిరుక్కండేన్ అని పేయాళ్వార్లు ఎలా అయితే ప్రారంభించారో అలాగే తిరుతోటే సమాప్తం చేస్తారు అందాది ప్రబంధం. కాబట్టి ఇక్కడ మన పేయాళ్వార్లు కూడా తిరుక్కండేన్ అంటూ ప్రారంభించినట్టు లక్ష్మీ సంబంధంతో ఈ మంగళాశాసనాన్ని కూడా అన్నన్ స్వామి ప్రారంభించారు. శ్రీరంగనాథ మంగళాశాసనము అనేటువంటి దాంట్లో ఈయన నా వాసల్ తిరువాదార్ అని మనం ఆళ్వార్లు కూడా చెప్పుకుంటాం. అలాగే వాసల్ తిరువాదార్ అంటే ఒకసారి శ్రీరంగ క్షేత్రంలో మనవాళ్ళ మహాముళ్ళు వేంచేసి ఉన్న కాలంలో ఆయన మఠంలో అనేక మంది శిష్యులు వచ్చి ఆశ్రయించి ఉండేవారు. మఠం ఆశ్రమం అదే అనుకోండి మఠం. ఆ మఠంలో అందరూ భక్తులు తండోపతండాలుగా శిష్యులు భక్తులు బోళ్ళు మంది వస్తూ వెళ్తూ ఉండేవారు. ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఉన్నారు శ్రీరంగ క్షేత్రంలో. ఒకసారి ఎరుంబియప్ప అనే ఆయన, వారి చుట్టాలు అయిన వారి బంధువులకు ఆయన మనవాళ్ళ మామూలు శిష్యులైతే ఆయన ద్వారా ఈయన మనవాళ్ళ మామూలు సన్నిధికి వస్తారు. చూస్తారు, మనవాళ్ళ మహాములు పలకరిస్తారు, సాపాటు చేసి వెళ్ళండి అని చెప్తారు. అయ్యో, ఒక సన్యాసి దగ్గర మనం సాపాటు చేయకూడదు అనేటువంటి సామాన్యమైనటువంటి ధర్మాన్ని గుర్తుంచుకొని ఆయన సన్యాసి దగ్గర సాపాటు చేయకుండా మనవాళ్ళ మహాముల దగ్గర వారి బసకి వచ్చేస్తారు. ఎక్కడైతే వేయించేస్తున్నారో ఆ బసకి వచ్చేస్తారు. వచ్చి సాయంకాలం ఆరాధన చేసుకోవాలి కదండి. మరి తలుపులు తీద్దామని కోయిలాళ్ళవార్ల తలుపులు చప్పట్లు కొడితే ఎంతకీ తీయరు రామచంద్రమూర్తి, ఆయన తిరువారాధన పెరుమాళ్ళు. ఎంత ఆలోచించినా, ఏం అపచారం చేశాను స్వామి అని ఎంత ఆలోచించినా ఏమీ గుర్తురాదు. పడుకుంటారు. అంటే మరి తినడానికి ఏం లేదు కదండి, ఆరాధన చేసుకోకపోతే వాళ్ళు ఏమీ తీసుకోరు ఇంకా ప్రసాదము. అలాగే పడుకొని పోయారట. బాధపడుతూ పడుకుంటే కలలో కనిపించిన రామచంద్రమూర్తి చెప్తారు, నువ్వు మనవాళ్ళ మహాముల పట్ల అపచారపడ్డావు అని చెప్పి సామాన్య ధర్మం చూసుకున్నావు కానీ విశేష ధర్మాన్ని చూడలేదు. యతి శేఖరులైనటువంటి ఆయన దగ్గర నువ్వు ప్రసాదం తీసుకోకుండా వచ్చావు అని చెప్పగానే తెల్లవారుగానే గబగబా వెళ్ళి ఆయన ప్రార్థించి ఆయన తప్పుని మన్నించమని ప్రార్థించి ఆ తర్వాత వచ్చి తిరువారాధన చేసుకోవడానికి అప్పుడు తలుపులు తెరుచుకుంటాయి. వాసల్ తిరువాదారంటే భాగవతుల పట్ల అపచారపడితే స్వామి ప్రవర్తన ఇలాగే ఉంటుంది. తలుపులు తీయలేదు కదా ఎరుంబియప్పకి, తీయలేదు. తలుపులు తీయకుండా తమ తప్పు తాము తెలుసుకునేలాగా గుర్తు చేసి క్షమాపణ వేడుకొని వచ్చాక అప్పుడు ఆయన ఆరాధన స్వీకరించాడు. రామచంద్రమూర్తి, రంగనాథుని ఆరాధించినటువంటి రామచంద్రమూర్తి ఆయన ఎటువంటి వాడు? రామచంద్రమూర్తి లేదా శ్రీరంగనాథుడు. నా తత్తురాయముడి నారాయణన్. నాతం అంటే పరిమళం, పరిమళించేటువంటి తులసి మాలకను కిరీటానికి చుట్టుకొని ఉన్నటువంటి ధరించినటువంటి స్వామి శ్రీరంగనాథుడు. పరిమళిస్తున్నటువంటి తులసి మాలిక
శ్రీరంగ చందనం తమిళంలో ఏదో పదం ఉంది, మర్చిపోయాను నేను. ఒక వాక్యం ఉంటుంది, ఎన్ని స్నానాలు చేసినా ఆ శ్రీరంగ చందనం ఒంటికి రాసుకుంటే కనుక అది వదలదట. శ్రీరంగం వెళ్ళొచ్చారా అని అడిగేవారంటే ఇదివరకు ఆ చందనం వాసన వస్తే గనక అంత పరిమళం, దాన్ని మనం దాచాలన్నా దాగదన్నమాట. అలాగే స్వామి ధరించే తులసి మాల యొక్క పరిమళం కూడా దాచాలన్నా దాగదులే అన్నట్టుగా ఉంటుందట. భాగవతులకి ఆధారమైనది ఏంటండి అంటే స్వామి తులసేనండి. పరమాత్మ యొక్క శరీరంలో విరుద్ధమైనటువంటి స్వభావం కలిగినవి ఉంటూ ఉంటాయి. నాగాభరణాలు ధరిస్తాడు, గరుడు వాహనం ఎక్కుతాడు ఆయన. రెండిటికి పడదు కదండి అసలు మామూలుగా అయితే. అలాగే చల్లని తులసిమాలని, మంచులా ఉండేటువంటి చల్లని తులసిమాల ఎప్పుడూ ఆయన మెళ్ళ ఉంటుంది. కుడి చేతిలో ఏముంటుందండి, నిప్పులు కక్కుతున్న చక్రం ఉంటుంది, సుదర్శన చక్రం. ఈ చల్లని తులసిమాల ఆశ్రిత విరహాన్ని పెంచుతూ ఉంటుందట. ఈ నిప్పులు కక్కుతున్నటువంటి చక్రం శత్రు నిరసన చేస్తూ ఉంటుంది. పరమాత్మ యొక్క సంబంధంలో, పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో దేనికి వైరం అనేది ఉండదు అని చెప్తున్నారు. ఆయన తన తిరుమేనుతోటే ఎన్నో విషయాలు తన గుణాలన్నీ తిరుమేనులనే ప్రకాశింపచేస్తాడు. తన యొక్క కళ్యాణ గుణాలతో పాటుగా తన స్వామిత్వాన్ని అన్నిటినీ కూడా ఆ రూపంలోనే మనం ఇవయ్యెల్లాం నంబెరుమాళ్ పక్కలిలే కాణలామంటారు మన పెళ్ళి లోకాచార్య స్వామివారు. మళ్ళీ ఇంకొకసారి ఆ విషయాన్ని మనం వివరంగా చెప్పుకుందాం. ఆశ్రిత విరహాన్ని పెంచుతూ ఉంటుంది పరమాత్మ ధరించిన తులసి. ఎక్కడ తెలిసిందండి మీకు ఇది? ఆలిలై అన్న వసం సెయ్యం అన్నలార్ తాళినే మేలని తంటురా ఎన్నే మాలుమాల్. నాయకి, ఆళ్వార్ నాయకి విరహంతో ఉన్నదట. స్వామి తన దగ్గరికి రాలేదు అనే తాపంతో ఉన్నది. వటపత్ర సాయి ధరించినటువంటి పాదాల్లో ధరించినటువంటి తులసి కావాలి అంటోంది ఆవిడ. పరమాత్మ ఒకసారి తులసిమాలని ఆనందంతో మెళ్ళో వేసుకోవచ్చు, ఒక్కొక్కసారి లక్ష్మీదేవికి ఉయ్యాల కింద వేయచ్చు, ఒక్కొక్కసారి కిరీటంలోనూ ధరించవచ్చు, లేదా శ్రీపాదాల దగ్గర ఉంచుకోవచ్చు. ఆయన ఇష్టం కదా, ఎక్కడ కావాలంటే అక్కడ ఉంచుకుంటాడు. ఇప్పుడు ఆళ్వార్ నాయక్కి ఏం కావాలట అంటే వటపత్ర సాయి పాదాల్లో ధరించిన తులసి అప్పుడు ప్రళయకాలంలో ఏ కాంతితో ఉందో అదే కాంతితో నాకు ఇప్పుడు కావాలి అని అంటోంది. అంటే ఆ తులసిమాలని స్పృశించి, ఆ తులసిమాలని ధరించి తాను ధరించి ఉండగలగడం కోసం, ప్రాణాలు ధరించి ఉండడం కోసం, ఇది నా స్వామి తులసిమాల, నా స్వామి ధరించిన తులసిమాల అని తన ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం ఆ తులసిమాల అడుగుతుంది. ఇంకొక పాసరంలో అంటారు కదా ఆళ్వార్ నాయకి, పరన్ పాదంగళ్ మేలని పైంపొంతుషాయన్నే పోదుమాల్. పిరాన్ అంటే గొప్ప ఉపకారకుడు కదండి, పరత్పడు ఉపకారకుడు అంటే స్వామి ఉన్నాడే, ఆయన పాదాల మీద పచ్చని కాంతితోటి ప్రకాశిస్తున్నటువంటి తులసి కావాలి నాకు అని అంటుంది. అంటే నాయికి విరహంలో ఉన్నప్పుడు ఆ తులసిమాలే ప్రాణాలు నిలబెట్టేది అవుతుంది. ఇక్కడ ఆయన ధరించిన తులసిమాల యొక్క పరిమళం అంతా వ్యాపిస్తోంది. ఎలా వ్యాపిస్తోంది? నారాయణుడు ఎలా అయితే సర్వత్రా ఎప్పుడూ అన్ని చోట్ల వ్యాపించే ఉంటాడు, అన్నిట్లోనూ వ్యాపించి ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు. విగ్రహ వ్యాప్తి, స్వరూప వ్యాప్తి రెండూ కలిగినటువంటి నారాయణుడిలాగే ఆ పరిమళం కూడా ఎప్పుడు వ్యాపించి ఉంటుంది. నమ్మాల్ పోత్త పరైతరం పుణ్యనాల్. మనం కీర్తిస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని కురిపించేటువంటి వాడు. పుణ్యనాల్, పుణ్యమే ఒక రూపం ధరిస్తే వచ్చిందా అన్నట్లుగా ఉంటాడు స్వామి. మనకి 28వ పాసురంలో చెప్తుంది కదా, మా పుణ్యరాశివి నువ్వేనయ్యా అంటుంది మన గోదాదేవి. మాకంటూ పుణ్యం ఏదైనా ఉందంటే అది నువ్వు మాత్రమే అంటుంది. అలాగే పుణ్యన్ అని రామచంద్రమూర్తిని కూడా అంటూ ఉంటారు. ఆ రామచంద్రమూర్తి అయోధ్య నగరంలో ఉన్నప్పుడు, అయోధ్య కాదు తర్వాత యుద్ధ సమయంలో చెప్తున్నారు, పండురునాల్. అయోధ్యలో ఉన్నవారందరూ కూడా రాముడు అంటే మూర్తి భవించినటువంటి ధర్మమే అని అనుకునేవారు. అదే రామచంద్రుడు యుద్ధరంగంలో కుంభకర్ణుడిని నశింపచేసేశాడు. కుంభకర్ణుడి ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చిందండి అంటే పేయాళ్వార్లు అనుభవంలో మునిగిపోయి ఉన్నారు, పరమాత్మ అనుభవంలో. ఆయన అనుభవం ఎలా ఉందట అంటే పెద్ద నిద్ర కలిగినటువంటి కుంభకర్ణుడు ఎంతమంది లేపినా ఎలా అయితే లేవడో, ఇలా మనం గోదానాయికని ముందుంచుకుని ఇంతమంది వచ్చి పేయాళ్వార్ల దగ్గర నుంచుని శ్రీరంగనాథుని వైభవాన్ని కూడా కీర్తిస్తున్నాం కదా, అయినప్పటికీ ఆయన అనుభవంలోంచి బయటికి రాలేదు అని చెప్పి ఇక్కడ ఆ కుంభకర్ణుడి ప్రస్తావన తీసుకొస్తున్నారు మన గోదానాయికి. ఎలా అయితే
కొన్ని దీపం ఉందనుకోండి, కొన్ని పురుగులు వాటంతటా వచ్చి పడిపోతూ ఉంటాయి, చనిపోతాయి, మనం ఏం చేయలేం కదా. అలాగే హాయిగా పడక మీద పడుకోవాల్సినటువంటి కుంభకర్ణుడు లేపగా 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 లేచి వచ్చాడు. ఆ రాముడి చేతిలో హతమైపోయాడు, ఆ బాణాలకి చనిపోయాడు అంతే. అలాంటి కుంభకర్ణుడు ఎంత హాయిగా నిద్రపోయాడో అంత హాయిగా మీరు భగవంతుడిని అనుభవిస్తున్నారు, అందులో మునిగిపోయి ఉన్నారు. తోత్తుం ఉనక్కే పెరంతుయిల్ తాంతందానో, ఆయనే ఓడిపోయి మీ నిద్రంతా మిగిచ్చాడా అన్నట్లుగా మీరు తదేక అనుభవంలో ఉన్నారు. ఆ అత్తానందరుడయాయ్ గాఢమైనటువంటి అనుభవం కలిగినవా ఓ పేయాళ్వారే, అరుంగలమే, మా గోష్ఠికంతటికి కూడా మీరు ఒక గొప్ప ఆభరణం వంటి వారు కదా. తేత్తమాయి వందు తిరా, మీరు కొంచెం ఆ అనుభవంలోంచి బయటికి వచ్చి మాకు తలుపు తీయండి, అంటే మమ్మల్ని కటాక్షించండి, మాకు మంగళాశాసనాల్ని అనుగ్రహించండి. ఇప్పటి వరకు మేము 4 ఆళ్వార్ల యొక్క మంగళాశాసనాలు పొంది వచ్చాం శ్రీరంగనాథుని సేవించడం కోసంగా. ఈరోజు మీ యొక్క మంగళాశాసనం కూడా మాకు తోడైతే రంగనాథుని యొక్క అనుగ్రహం మాకు తప్పకుండా దొరుకుతుంది, లభిస్తుంది. మాకు ముందున్నది ఎవరు? గోదానాచియారు. మరి అనుగ్రహం పొందుతున్నది ఆళ్వార్ల యొక్క అనుగ్రహం. ఆళ్వార్లు అంటేనే పరమాత్మకి చాలా ఇష్టమైనటువంటి వారు. వీరందరి అభిమానాన్ని పొంది వెళ్తే అటువంటి స్వామి మనల్ని అనుగ్రహించకుండా ఉంటాడా అండి? ఉండడు కదా. చక్కగా పేయాళ్వార్ల యొక్క అనుగ్రహం కూడా మనం లభింపచేసుకున్నాము. ఇప్పుడు ముందుకు సాగుతోంది గోదా గోష్ఠి ఇంకొక ఆళ్వార్లు మేల్కొల్పడానికి. ఏ ఆళ్వార్లు మేల్కొల్పబడుతున్నారో మీకు అందరికీ ఇప్పటికి అర్థమైపోయే ఉంటుంది. రేపటి రోజున ఆ 11వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. పాసురాన్ని అనుసంధానం చేసుకుని ముగించుకుందాం. நோத்துச்சு வர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமுந்தாரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய்முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் விழந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தரந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திறவேலோரெம்பாவாய். स्वोचिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं. श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय यतिराजाय मङ्गलम्.